నిన్న జరిగిన మ్యాచ్ మీరు గమనించినట్లయితే ముంబై ఇండియన్స్ కోల్కతా, దాని తర్వాత అంతకుముందు జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచెస్ జరిగినాయి కదా. ఇందులో పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఆట తీరును మీరు గమనించాలి. ఫస్ట్ తను పోయినమనే షాట్స్ ఆడలే బ్యాట్స్మెన్ గా. ఎవరైతే ఈ వీడియో బ్యాట్స్మెన్ చూస్తుండ్రో జాగ్రత్త పోయినండి. విరాట్ కోహ్లీ పోయినమడే షాట్స్ ఆడలే. ఒక 9 బాల్లో 8 బాల్లో సింగిల్స్ డబుల్స్ మాత్రమే తీసిండు. ఎందుకంటే తన మైండ్ సెట్ ని సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ వెళ్ళినమ్మడే తను మీద తనకు డౌట్ ఉన్నప్పుడు ఇలా సింగిల్స్ డబుల్స్ తీసి మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటారు. సో క్రీజ్ లో ఎక్కువ ఉండడానికి యూస్ చేసే ట్రిక్ ఇది మన పెద్ద పెద్ద ప్లేయర్లు. దాని తర్వాత రోహిత్ శర్మని కూడా చూడండి, ఒక 2 ఓవర్లు 3 ఓవర్ల వరకు తను సింగిల్స్ డబుల్స్ తీస్తూనే ఉన్నాడు. సో ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ఆడినప్పుడు ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే వీళ్ళు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అండ్ లెజెండ్ ప్లేయర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, వీళ్ళు ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారనేది మీరు గమనించండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే లెజెండరీ ప్లేయర్సే సెట్ కావడానికి ఒక 9-10 బాల్ యూస్ చేస్తున్నారు. వాళ్ళు బౌండరీస్ దాని తర్వాత రాణిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇదే కాన్ఫిడెంట్, ఒకవేళ కోల్పోతే మీరు కాన్ఫిడెంట్ సింగిల్స్ డబుల్స్ తో మీరు ఎలా మళ్ళీ అదే కాన్ఫిడెంట్ ను తీసుకురావాలి అనేది నేర్చుకోవచ్చు. కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు మంచి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఐపీఎల్ అనేది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ని అబ్జర్వ్ చేయండి. అది కూడా విరాట్ కోహ్లీ, దాని తర్వాత రోహిత్ శర్మ. అంతే.